ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి కస్తూర్బా కళాశాలలో సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోజుకు 2 సార్లు దంతాలను శుభ్రపరచుకుంటే క్యాన్సర్ లాంటి రోగాలను దూరంగా చేయొచ్చంటూ దంత వైద్యులు సుమన్ విద్యార్థులకు సూచించారు. కంటి సమస్యలు వస్తే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయిస్తామని ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వైద్యులు కావ్య తెలియజేశారు. ఇక అనంతరం విద్యార్థులకు ఉచితంగా పేస్ట్ మరియు బ్రష్లను పంపిణీ చేయడం జరిగింది. సమస్యలు అంటే లైక్ గుండె జబ్బులు కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, వేరే అతర జీర్ణక్రియకు సంబంధించిన జబ్బులు కానివ్వండి, లేదు నోటి యొక్క ఆరోగ్యానికి సంబంధించి చిగుళ్ళ జబ్బులు కానివ్వండి, తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కానివ్వండి, బాగా స్టిక్కీగా ఉండే చాక్లెట్స్ కానివ్వండి, ఎక్కువ సుక్రోజ్ కలిగి ఉండే షుగర్ ఐటమ్స్ కానివ్వండి, ఒక టైంకే తినాలి. ఒక టైంకే తిన్నా, ఒక టైం పెట్టుకొని ఒక రోజు స్నాక్స్ టైం పెట్టుకుంటే షుగర్ తీసుకుంటే ఆ స్నాక్స్ టైంకే తినాలి. తిన్న తర్వాత మళ్ళీ వెంటనే ఇమీడియట్గా బాగా గార్గిల్ చేయడం, పీల్చుకోవడం ఇవన్నీ కానీ చేసుకుంటే ఇవి అక్కడ ఉన్నటువంటి పాచి కానివ్వండి, తద్వారా డెవలప్ అయ్యే బ్యాక్టీరియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ లేకుండా వెంటనే తగ్గింది. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే పంటి డాక్టర్ దగ్గరికి కలవడం. ఎందుకంటే జనరల్గా ఒక పన్ను పుచ్చినా కూడా ఆరోగ్య సమస్యలు